మీలో ఎంతమందికి ఊరి ప్రయాణాలంటే నైట్ నిద్ర పట్టదు? నాకైతే మాత్రం ఉదయాన్నే ఊరు వెళ్తా ఉంటే అస్సలు నిద్ర పట్టదనమాట. ఇంకా మేము 4కే లేచాము. మేము స్టేషన్కి వెళ్ళేసరికి 5:30 అలా అవుతుంది. ఇంకా అందుకని ఆ టైంలో లెగిస్తేనే మేము త్వరగా వెళ్ళగలుగుతామని ఇంకా లేచి రెడీ అయ్యామన్నమాట. ఇంకా తినడానికైతే మా మరదలైతే మాకు కేక్లు, అలాగే అరటికాయలు, పిల్లలకి బిస్కెట్స్ ఇవన్నీ ఇచ్చింది. తీసుకున్నాను నేను ట్రైన్లో తినడానికి అని చెప్పేసి, చాలా దూరం వెళ్ళాలి కదా అని. మా తమ్ముడు మా అమ్మాయికి షూస్, బట్టలు అవి కొంటే ఇంకా అవి పెట్టేసుకున్నాను అనమాట. ఇక మా అమ్మ అయితే నా మేనలోడిని ఎత్తుకుని తెగ తిప్పుతుంది అనమాట. ఇంకా వస్తున్నాను కదా మళ్ళీ ఎప్పటికి వెళ్తామని చెప్పేసి. వాడంటే చాలా ఇష్టం మా బుడిదానికి. ఇంకా మా తమ్ముడు అయితే టీ తాగడానికి వెళ్ళాడు, మేమైతే కూర్చున్నాం. ఇంకా మా తమ్ముడు వచ్చేంతవరకు ఇక మేము వెళ్ళేసరికి తెల్లారిపోయింది. ఇంకా 7కి అట్లా మా పిల్లలు ఇంకా టిఫిన్ అడిగారు. ఇంకా ఇడ్లీ వడ ఇచ్చారనమాట. నాకైతే అసలు ఈ టిఫిన్ నిజంగా ఏమని అనుకోండి, నాకు అసలు ట్రైన్లో టిఫిన్ నచ్చదు. చట్నీ అస్సలు బాగుండదు, నేనైతే తినను. ఇక సమోసా తీసుకున్నాను.